నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమార్థమై బలముగా ఘనముగా వాడబడుతున్న దైవజనులకు, దైవ సేవకురాలకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నానండి. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు సరోజిని అండి. నేను విజయవాడ నుంచి వచ్చానండి. అయితే లాస్ట్ టైము నవంబర్ 10వ తారీఖున సమాధి కార్యక్రమానికి వచ్చానండి. అప్పుడు స్టిక్తో వచ్చానండి. నాకు యాక్సిడెంట్ అయ్యింది, కానీ ఎక్కువసేపు ఉండలేక అసలు ఆ రోజు సాక్ష్యం చెప్పాలనుకుని వచ్చాను అనమాట నేను. కానీ నాకు బాగోక నేను మరలా మధ్యలోనే వెళ్ళిపోయాను అనమాట. కాలు మోకాలు ఇరిగిపోయిందండి, ఆపరేషన్ అయ్యింది. ముడుచుకుని కూర్చోలేక నేను వెళ్ళిపోయాను అనమాట. అయితే నాకు ఆగస్ట్ నెల నుంచి నాకు ఈ బ్రదర్ గారు అంటే లైవ్లో నేను చూశాను అనమాట. నాకు ఒక సిస్టర్ గారు పంపించారు. ఎట్లా అంటే అది ఏ సాక్ష్యం అంటే, ఒక సిస్టర్ గారికి అప్పుల పాలైపోయి పాస్టర్ గారే సహాయం చేశారు అన్న సాక్ష్యం నాకు ఆమె యూట్యూబ్ ద్వారా నాకు నా వాట్సాప్కు పంపించారు. ఆ రోజు నుంచి నేను చూస్తూ ఉన్నాను అనమాట. అయితే నాకు బాగా ఆకర్షించిన మాట ఏంటంటే స్తుతించుట. అది నన్ను బాగా ఆకర్షించింది. దానికి థ్యాంక్ యూ జీసస్ అనేది నాకు చాలా బాగా నా హృదయానికి హత్తుకుంది. నేను ప్రార్థనా కుటుంబం నుంచి వచ్చిందానండి. మా తమ్ముడు పాస్టర్ గారు, మా అత్తగారి వైపును కానీ మా అమ్మగారి వైపును కానీ అందరూ పాస్టర్లు మినిస్ట్రీలో ఉన్నారు. కానీ నాకు ఈ స్తుతించుట అనేది నేను ప్రార్థన అయితే చేసేదాన్ని. సిస్టర్ గారు మొన్న కూడా స్తుతించుట 80% చేయాలి, 20% ప్రార్థించుట చేయాలి అన్నీ చెప్పింది. నాకు బాగా నచ్చింది. కాకపోతే నేను 80% ప్రార్థన చేసేదాన్ని, స్తుతించుట అనేది 20% చేసేదాన్ని అనమాట. కానీ అది స్తుతించుట అనేది నాకు చాలా బాగా నాకు నా హృదయాన్ని బాగా తట్టుకుందనమాట. అయితే నేను ఈ యాక్సిడెంట్ అయిపోయినప్పుడు బెడ్లో ఉన్నానండి. 3 months ఉన్నాను. ఆ టైంలోనే నాకు ఇట్లా యూట్యూబ్ ద్వారా వచ్చిందనమాట. నేను లేగలేని పరిస్థితిలో రోజు 3:30కి ఆన్లైన్లో ఉండి రోజు స్తుతించేదాన్ని అనమాట. ఇట్లాగా ప్రభువా సహాయం చేసినందుకు నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అని ప్రతి సమయంలో కూడా ప్రతి సందర్భాన్ని బట్టి నేను స్తుతించుతా ఉన్నాను అనమాట. అయితే నేను ఇక్కడికి ఆల్ నైట్ ప్రేయర్కి రావాలని నాకు చాలా ఆశ. కానీ నా కాలు బాగాలేదు, నేను నడవలేని పరిస్థితి. ప్రభువా నేను ఎలాగైనా సరే ఒకసారి నేను వెళ్ళాలి ప్రభువా అని నేను ప్రార్థిస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో. అయితే ఈ సమాధి కార్యక్రమాన్ని నవంబర్ కాదు, అంతకుముందు ఒకసారి డేట్ చెప్పారు పాస్టర్ గారు. అయితే వరదలు రావటం వలన మరలా డేట్ మార్చారనమాట. ఆ టైంలోనే నేను ఏమనుకున్నాను, ఎట్లాగైనా ఇక్కడికి రావాలి. మా పాప జూనియర్ జడ్జికి రాసిందండి. అయితే మా పాప నేను ఈ ప్రేయరు ఒకేసారి రావాలి ఇక్కడికి అని నేను ప్రార్థన చేసుకుంటా దేవుణ్ణి అడుగుతా ఉన్నాను అనమాట. ప్రభువా 2 మేము ఏపీలో కూడా రాయొచ్చండి పాప. అయితే ఏపీలోనేమో బాగా పోస్టులు తక్కువ అనమాట. చాలామంది రాస్తారు, పోస్టులు ఏమో తక్కువ. ఇక్కడ తెలంగాణకు వచ్చేసేమో పోస్టులు ఎక్కువే, బాగా రాసేది కూడా జనసంఖ్య కూడా ఎక్కువే. అయితే ఏపీలోకి తెలంగాణలోకి పాప అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ తనకు వచ్చిందనమాట, సెలెక్ట్ అయ్యింది. అయితే 2 డేట్లు నవంబర్ 10నే వచ్చిందనమాట. ఆ డేట్ కోసమే నేను ప్రార్థన చేశాను. ప్రభువా నేను రాలేను, కానీ ఒకేసారి వస్తే ఒకసారి నేను వస్తాను, మేము ఫ్యామిలీతో వస్తామని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించి స్తుతించినప్పుడు దేవుడు అదే టైము అదే డేట్ ఇచ్చారు. అయితే లాస్ట్ 4 daysలో ఇంక వస్తామనగా పాప హాల్ టికెట్ రిజెక్ట్ అయిపోయిందండి. తనకి హాల్ టికెట్ రాలేదు. అయితే ఇంకా పాప చదివిందంతా అసలు ఏడ్చేసేస్తుంది, నాకు హాల్ టికెట్ రాలేదు, రిజెక్ట్ అయిపోయింది, ఎందుకు అయిపోయింది అని చెప్పేసి. అంటే ఇవి ఏపీ వాళ్ళు తెలంగాణలో రాయకూడదని చెప్పేసి సుప్రీంకోర్టుకి వేసుకున్నారు. అందరికీ వచ్చింది, ఏపీలో ఇట్లాగా అప్లికేషన్ పెట్టుకుని కోర్టుకి వేసిన వాళ్ళు అందరికీ వచ్చింది, కానీ మా పాపకు రాలేదు. అయితే తిను వేరే వాళ్ళకి ఇచ్చిందంట, 10,000 ఇచ్చి నాకు కూడా అప్లై చేయమందంట. వాళ్ళు చీట్ చేశారు, మనీ తీసుకుని చీట్ చేశారు.
తనకి రాలేదు. అసలు ఇంకెంత ఏడ్చిందంటే, ఇంక హాల్ టికెట్ రాలేదంటే ఇంకేముందండి, ఇంకా బాగా బాధపడుతూ ఏడుస్తుంటే ఇంక నేనేమో నడవలేను, కదలలేను. అట్లానే బెడ్ మీద ఉండి స్తుతించాను దేవుణ్ణి. ప్రభువా సహాయం చేయి, ఎంతో కష్టపడి చదువుకుంది ప్రభువా, నువ్వే ఇచ్చేది, నువ్వు ఇచ్చినందుకు వందనాలు. నువ్వు హాల్ టికెట్ ఇచ్చేసావు ప్రభువా, నువ్వు ఇచ్చేసావు. అక్కడ హైకోర్టు నుంచి, తెలంగాణ హైకోర్టు నుంచి పాప ఫోన్ చేస్తే, నువ్వు అప్లై చేసుకోలేదు కదా అమ్మ, ఎందుకు ఇప్పుడు బాధపడి ఇన్నిసార్లు అడుగుతున్నావు అని చెప్పేసి వాళ్ళు తిట్టేసేస్తే, పాప రోజు వచ్చి ఏడుస్తూ, ఇంకా 4 రోజులే ఉంది ఎగ్జామ్కి, అందరికీ వచ్చేసినాయి హాల్ టికెట్లు, పాపకు రాలేదండి. ఆ 4 రోజుల్లో 2 రోజులు నేను దేవుణ్ణి, ప్రభువా నువ్వు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా, నువ్వు తప్ప నాకు ఎవరిస్తారు ప్రభువా, బిడ్డ ఎంతో కష్టపడింది, నువ్వు ఇచ్చేసావు. నన్ను బ్రదర్ అదే చెప్తారు, నువ్వు ఇచ్చేసావు, విడుదల చేసేసావు అని మీరు ప్రార్థన చేసి స్తుతించినప్పుడు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పినప్పుడు దేవుడు సహాయం చేస్తాడని బ్రదర్ గారు చెప్పిన మాట నేను అట్లానే చెప్పి, నువ్వు ఇచ్చేసావు ప్రభా, హాల్ టికెట్ ఇచ్చేసావు, నీకు వందనాలు, నీకు థ్యాంక్ యూ జీసస్ అని ప్రార్థన చేసినప్పుడు, 3వ రోజండి ఈ తెలంగాణ హైకోర్టు వాళ్ళు ఎవరైతే లేదు అని తిట్టేశారో వాళ్ళే ఫోన్ చేసి, మేడం మీకు మెయిల్ ఒకసారి చూసుకోండి, మీకు హాల్ టికెట్ పంపించాం అన్నారు. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. నిజంగా అసలు ఆ రోజైతే మా పాప కళ్ళల్లో ఆనందం చూసి నాకు చాలా సంతోషం. నా దేవుడు నాకు సహాయం చేయగలడు, నా సహాయం చేశాడని చెప్పేసి మేము ఎంతగానో స్తుతించామండి ఆ రోజును. ఆ సాక్ష్యం నేను ఆ రోజున వచ్చాను, అక్కడ చెప్పాలనుకున్నాను కానీ కూర్చోలేక, చెప్పలేక వెళ్ళిపోయానండి. అయితే అది పోయిన సంవత్సరం జరిగిందండి. నేను పోయిన నెల కూడా రావాలనుకున్నాను, కానీ నా కాలు అసలు సహకరించట్లేదు, మడవట్లేదండి, నేను కూర్చోలేకపోతున్నాను. అందుకని రాలేక లైవ్లోనే చూశానండి. పరిశుద్ధాత్మతో బాగా నింపబడాను, శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో, ఆత్మతో నింపబడినప్పుడు వెంటనే తెల్లారి పొద్దున్నే మా బాబు, మా పాప ముగ్గురం ఆన్లైన్లో ఉన్నాం, చూసాం. నన్ను వచ్చే నెల ఏదేమైనా సరే నేను వెళ్ళాలి, నాకు టికెట్లు బుక్ చేయమన్నప్పుడు బాబు బుక్ చేశాడండి. దేవుని నామకు స్తోత్రం కలుగునాక ఇక్కడ వచ్చినందుకు. అది కాక ఈ మంత్ అండి, మరి మా హస్బెండ్ లేరండి, చనిపోయారు. మా హస్బెండ్ జాబు మా బాబుకు రావాలండి. అయితే చాలా సమస్యల వల్ల జాబ్ అసలు రావట్లేదు. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నో ఎర్నింగ్ సర్టిఫికేట్ అంటారు, అది తీసుకొస్తే ఇది చల్లదు అంటారు, ఫైనాన్స్ సర్టిఫికేట్ అంటారు, ఆ సర్టిఫికేట్ తాలూకాకి వెళ్తే మేము కలెక్టర్ ఆఫీస్కి పంపించామంటారు, అక్కడికి వెళ్తే మేము మీ ఆఫీస్కి పంపించేసామంటారు. అసలు ఎక్కడ కూడా మాకు ఇట్లా ఇదైనప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ సర్టిఫికేట్లు అన్నీ వచ్చినాయండి. సర్టిఫికేట్లన్నీ మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మరి ఈ సర్టిఫికేట్స్కి ఎంక్వైరీకి ఆఫీసర్ రావాలి. ఇంకా మా దేవుణ్ణి, ప్రభువా నువ్వు ఆఫీసర్ను పంపించినందుకు నీకు వందనాలు ప్రభువా, దేవా నీకు వందనాలు, మంచి ఆఫీసర్ను పంపించినందుకు వందనాలు ప్రభు. ఏ ఆఫీసర్ వచ్చి ఏది అడ్డు పెడతాడు అని చెప్పేసేసి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను అనమాట. దేవా నువ్వు ఇచ్చినందుకు వందనాలు, మంచి ఆఫీసర్ని ఇచ్చావు ప్రభువా, నువ్వు ఇచ్చినందుకు వందనాలు, మంచి ఆఫీస్ని ఇచ్చావు అని చెప్పేసి నేను ఇట్లాగే థ్యాంక్ యూ జీసస్ అని స్తుతిస్తూ ప్రార్థిస్తూ నేను 3కే లెగుస్తానండి. నేను అరగంట సేపు మామూలుగా ప్రార్థన చేసుకుని మరలా 3:30కి లైవ్లో ఉంటాను. 3:30 నుంచి మనకు 5కి అయిపోయిద్ది. నేను 6 వరకు ఉంటానండి. 6 వరకు ఉండి అప్పుడు పడుకుంటాను అనమాట. నేను అట్లా ప్రార్థన చేసుకుంటాను అనమాట. చేసుకున్నప్పుడు నేను ఇట్లాగ రోజు కామెంట్ పెడుతున్నాను లైవ్లో. అయితే ఒక రోజున వాళ్ళు ఫోన్ చేశారండి, ఆఫీసర్ని పంపిస్తున్నాం అన్నప్పుడు, ఆఫీసరు ఒక బిలీవర్ అంటండి. దేవుని నామకి స్తోత్రం కలుగును గాక. ఒక మంచి బిలీవర్ని, ఒక విశ్వాసని ఒక ఆఫీసర్గా మా ఇంటికి పంపించారండి. ఆయన వచ్చి చక్కగా ఫ్రెండ్లీగా కూర్చుని కాఫీ తాగి మంచిగా రిపోర్ట్ రాసి వెళ్ళిపోయారండి. ఆయన ఏమని రాశారంటే, ఈయన ఫిట్ ఉద్యోగానికి, ఈయనకు జాబ్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆయన రాసి చెల్లారండి. దేవునికే మహిమ కలుగును గాక. అట్లా దేవుడు నాకు ఒక కార్యం కాదండి, ఎన్నో కార్యాలు నా పట్ల, ఎన్నో అద్భుతాలు చేశారు. అయితే ఈ ఆఫీసర్ వెళ్ళిపోయిన తర్వాత మరి జాబ్ ఇవ్వాలి కదండి. జాబు ఇస్తారని చెప్పేసి ఆఫీస్కి వెళ్తే ఈ లోపల ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చిందండి. ఈ కోడ్ అయిపోతే కానీ జాబ్ ఇస్తామన్నారు. అయితే దేవుడు ఇన్ని చేసిన దేవుడు బాబుకి ఖచ్చితంగా జాబ్ ఇచ్చాడని నేను నమ్ముచున్నాను. దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. మరి మీ అందరూ నా కొరకు, నా ఫ్యామిలీ కొరకు
ప్రార్థించండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ అండి.